నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు లాలా భీమ్లా సాంగ్తో బీభత్సం సృష్టించేసిన మన అరుణ్ కౌండిన్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. హలో అరుణ్ గారు, ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ అండి నా నేమ్లా పలికారు. సో లాలా భీమ్లా అనే బీభత్సాన్ని సృష్టించారు కదా, నా పేరు చాలా చిన్నది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడైతే మన చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయనకి ఫెలిసిటేషన్ జరుగుతుంది. సో ఆ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ యాక్చువల్గా ఇది. కీరవాణి గారు కానివ్వండి, బోస్ గారు కానివ్వండి, మనకి ఆస్కార్ తీసుకురావడం చాలా చాలా పెద్ద విషయం. అలాగే ఇండియాలో రెహమాన్ గారి తర్వాత ఇంకెవరు తీసుకురాదు, అలాంటి కీరవాణి గారు, బోస్ గారు కలిసి తీసుకురాగలిగారు. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్. దాంతోపాటు సింగర్స్కి ఇంకా ప్రౌడ్ మూమెంట్, ఎందుకంటే ఆయనతో పాటు మేము జర్నీ చేస్తున్నామంటే దట్స్ అ బిగ్ మూమెంట్ ఫర్ అస్. సో అరుణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరు చూసినా సరే కింద కామెంట్స్లో ఎక్కడైనా సరే యువర్ హెయిర్ టిప్స్ కానీ లేకపోతే హెయిర్ కేర్ ఏంటి మామ అన్నట్టు కొన్ని ఉంటున్నాయి. మాకు ఏబిఎన్ సాక్షిగా కొంచెం ఒకసారి చాలా కామెంట్లు మీరు అడిగినట్టు హెయిర్ కేర్ గురించి కాదు, కానీ అది అసలు ఒరిజినల్ హెయిరా విగ్గాని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదండి ఒరిజినల్ ఇది. ఫార్చునేట్లీ నేను చూడలేదు. హెయిర్ కేర్ అంటే స్పెషల్గా ఏం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి కర్లీ హెయిర్ ఉంది, దాన్ని అట్లా మెయింటైన్ చేస్తున్నాను అందుకంటే. ఓకే, సో మీకు ఐడియాస్ కూడా అలాగ వస్తుంటాయా? లేదండి, నాకు ఐడియాస్ పెద్దగా రావండి. యాక్చువల్గా నేను బై ప్రొఫెషన్ ఐమ్ డెంటిస్ట్. యాక్చువల్గా నేను బీడిఎస్ చదివి ఆ తర్వాత నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో అది వదిలేసి దీనిలో రావడం జరిగింది. సో నాకు ఉన్న ఐడియాస్ అన్ని నా యూత్లోనే అయిపోయాయి, మా చదువులోనే అయిపోయాయి. చాలా ప్లెయిన్ మైండ్తో వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. చంద్రబోస్ గారిలో చాలా వరకు మంచి మంచి సాంగ్స్ అన్ని రాస్తూ ఉంటారు. ఆయన రాసినవి మీకు బాగా ఫేవరెట్ అయింది ఏంటిది? ఒకటి చెప్పడం అంటే చాలా కష్టం అండి. ఇందాక నేను సాంగ్ పాడా, ఏమంటారో నాకు నీకున్న ఇది అని చెప్పేసి, మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. చాలా చాలా ఇష్టమైన సాంగ్, పైగా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో, మణి శర్మ గారి మ్యూజిక్లో, బ్యూటిఫుల్ సాంగ్. అదో అంటే ఒకటి పిక్ చేసుకోవాలన్నారు కాబట్టి ఆబ్వియస్లీ నాటు ఈజ్ దానికంటూ ఒక స్థానం మెయింటైన్ చేసిన సాంగ్ అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అలా చాలా ఉన్నాయి, ఒకటే చెప్పలేమండి. ఆయన రాసిన 3000 పైన పాటల్లో ఒకటి రెండు పిక్ చేయమంటే చాలా చాలా కష్టమైన పని యాక్చువల్గా. సో మాకోసం ఒకసారి లాలా భీమ్లా ఒకసారి పాడేసారు. లాలా భీమ్లా అడవి పులే గొడవ పడే ఒడిసి పట్టో దంచి కొట్టో కత్తి పట్టో అదర కొట్టో. సూపర్. మనకి అక్కడ ఒక స్పీకర్స్ అన్ని కూడా యాడ్ అయినా మీ వాయిస్ నుంచి వచ్చినంత స్పీడ్ అయితే రావట్లేదు. సో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమంటున్నారు? రీసెంట్గా భారతీయుడు 2లో పాడారండి కమల్ హాసన్ గారికి. తాత వస్తాడని సాంగ్ చాలా ఫేమస్ అయింది యాక్చువల్గా. అది నేను పాడింది అన్నిట్లో. దాంతోపాటు వేటెన్ అన్న మూవీ మన రజనీకాంత్ గారు వచ్చింది, దానిలో ఒక స్టెప్ బాగా ఫేమస్ అయింది, మనసిలాయో, అది కూడా నేనే పాడాను. అండ్ అప్కమింగ్ మాకు ఎట్లా ఉంటుందంటే అండి, పాట బయటకు వచ్చే వరకు మాది ఉంటుందో లేదు చెప్పడానికి కూడా ఉండదు. బట్ కొన్ని పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. అది ఓపెన్ ఫ్యాక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు పాడడం అనేది మేము ఎంత బాగా పాడినా కూడా ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు కంపోజర్కి నచ్చాక డైరెక్టర్కి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాక యాక్టర్స్కి నచ్చాలి, వాళ్ళకి సెట్ అవ్వాలి, మా వాయిస్ సెట్ అవ్వాలి. సో అన్ని కన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చేదాకా మనం ఉంటుందని చెప్పలేము. సో మా అందరికి కోసం మీరు చంద్రబోస్ గారికి మీ యొక్క స్టైల్లో అండ్ మీ యొక్క లవ్ని ఒక డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఆయన రాసిన సాంగే అండి. మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. సో ఈ పాటలో ఎంత సెన్స్ ఉందండి. మౌనంగా ఎదగమని, సైలెంట్గా ఎదగమని చెప్పారు, ఎంత ఎదిగితే అంత ఒదగమని చెప్పారు. సో ఆయనలో కనిపించే లక్షణాలండి బేసిక్గా అది. ఆయన దగ్గర నేర్చుకున్నారు, అందరూ కూడా నేర్చుకున్నారు. ఎంత పేరు సంపాదించినా కూడా చాలా ఒదిగే ఉంటారు ఆయన. ఆయన దగ్గర నేర్చుకున్న విషయం ఇది. సో ఆయన పని డెడికేట్ చేయడం నిజంగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. మీరు ఇంకా సాంగ్స్ని మేము అసలు చెప్పక్కర్లేదు, ఒకసారి ట్రెండ్ అయినా లేకపోతే ఏదైనా ట్రోలీలో కనిపించినా అరుణ్ గారి సాంగ్ అని మేము డిసైడ్ అయిపోతాం. ఎందుకంటే మీరు అలాంటి స్టఫ్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ట్రోలర్స్ అయినా ట్రెండర్స్ ఎవరైనా ఉన్నా సరే, యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఆయన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి, అన్ని సాంగ్స్ని తీసుకోండి, మీకు కరెక్ట్ యాప్ట్ సరిపోద్ది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.